ఒరిస్సాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంబాల కేశవరావును పట్టుకెళ్లి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భారత విప్లవోద్యమ శిఖరం, మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావును భద్రతా దళాలు ఎన్కౌంటర్లో చంపాలంటే ముందు నంబాల కేశవరావుకు రక్షణగా రెప్పవాల్చకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే 70 నుంచి 100 మంది సాయుధ దళ సభ్యులు మూడంచెల రక్షణ వలయాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అందుకు 1000 నుంచి 2000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరపాల్సి ఉంటుంది. అంటే ప్రాణ నష్టం ఇరువైపులా భారీగా వందల్లో ఉంటుంది. కానీ ఈ నెల 22న జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు 27 మంది దళ సభ్యులు చనిపోయారు. ఇది కూడా ఒకే వైపు మావోయిస్టులు మాత్రమే చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు, హక్కుల సంఘాలు నేతలు ఫేక్ ఎన్కౌంటర్ అనడానికి కారణంగా చూపుతున్నారు. కేశవరావు స్థాయి నాయకుడు యూరిన్ చేయాలన్నా వెంట 10 నుంచి 20 మంది AK-47 ఆయుధాలతో కూడిన సాయుధ దళ సభ్యులు రక్షణ ఉంటుందని హక్కుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. అందుకే కేశవరావు భద్రతా దళాలు ముఖాముఖి ఎదురుకాల్పుల్లో చనిపోయే ఛాన్సే లేదని పౌర హక్కుల సంఘం నేతలు అంటున్నారు. పట్టుకొని అరెస్టు చేయకుండా పోలీసు బలగాలు హత్య చేశాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది 1999 డిసెంబర్ 2న ఉత్తర తెలంగాణ తూర్పు డివిజన్ అటవీ ప్రాంతమైన కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్ లాంటిదే కేశవరావు ఎన్కౌంటర్ అని అంటున్నారు. బెంగళూరు డెన్ కీపర్ గోవిందరెడ్డి ఆనాడు చేసిన ద్రోహం వల్ల నక్సలైట్ అగ్రనాయకులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలు కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోయినట్టే నంబాల కేశవరావు అంగరక్షకుల్లో 2 చేసిన ద్రోహం వల్లే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని హక్కుల సంఘాల నేతలు అంటున్నారు. కుటుంబ సభ్యులకు ఛత్తీస్గఢ్ వెళ్లామని విశాఖ పోలీసులు సమాచారం ఇచ్చి వెంటనే వెనక్కు రమ్మనడం, డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు కాల్చి పారేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హక్కుల సంఘాల నేతలు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు. మావోయిస్టు పార్టీ చేసే ప్రకటనతో నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది.